హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే హైందవులకు గూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ మధ్య కాలంలో ఈ కరోనాకరు ఒక ఆడియో కాల్ అనేది తన వీడియోలో అప్‌లోడ్ చేశాడు. ఈ యొక్క ఆడియో కాల్‌లో బైబిల్‌పై ఏమాత్రం అవగాహన లేనటువంటి తన అజ్ఞానాన్ని కరుణాకర్ సుగుణ దాంట్లో చూపించుకున్నాడనమాట. కానీ ఈయన గురించినటువంటి అవగాహన లేని వాళ్ళు, లేతే బైబిల్ గురించినటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు, అమాయక హైందవులు ఈయనకేదో మహా జ్ఞానం ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఈయన ఇష్టపడతా ఉన్నారు. కాబట్టి ఈయనకున్నటువంటి అజ్ఞానం ఏంటో అనేది, బైబిల్ సత్యం ఏంటో మనకు తెలియజేస్తేనే తెలుస్తది గాబట్టి, బైబిల్‌లో ఉన్నటువంటి సత్యాలు తెలియజేస్తాను. ఈయనకున్నటువంటి అజ్ఞానాన్ని ఈరోజు వివరిస్తాను. దెబ్బకి జ్ఞానబలం అనేది కరుణాకర్ సుగుణకి, అదేవిధంగా ఈయన ఫాలో అయ్యే కొంతమంది బర్రెలకు గూడా వెలగాలని నేను కోరుకుంటా ఉన్నాను. తప్పనిసరిగా మొత్తం చూడండి. ఏ విధంగా ఈయన యొక్క అజ్ఞానాన్ని బైబిల్‌పై వెళ్ళబుచ్చుకున్నాడో ఆయన చూపిస్తూ బైబిల్ సత్యం ఏంటో తెలియజేస్తాను. తప్పకుండా చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు అభిప్రాయం పంచుకోండి, అందరికి షేర్ చేయండి. మొత్తం చూడండి. థాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అది కాదు ఆయన మధ్యలో ఉంటే తండ్రి వద్దకు మార్గం అని చెప్పారు. సరే, అక్కడే మీ ప్రశ్నకి అందులోనే ఆన్సర్ ఉంది. ఆయన ఏమన్నాడు? యేసు ఏమన్నాడు? తండ్రి వద్దకు అన్నాడు. తండ్రి అంటే ఎవరు? దేవుడు కదా. దేవుడు అంటే ఈయన దేవుడు కాదు, ఈయన దేవుడి వద్దకి దారి చూపించే ఒక వ్యక్తిని అని చెప్పుకున్నాడు అంతే. దేవుడి వద్దకి దారి చూపించే మార్గాన్ని మాత్రమే అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. దేవుడని చెప్పుకోలేదు యేసుక్రీస్తు వారు. బైబిల్ ఏం చదువుతున్నావు కరుణాకర్ సుగుణ? బైబిల్‌ని ఎలా చదువుతున్నావు? సరే, దేవుడి వద్దకు తీసుకెళ్ళే మార్గం అని యేసుక్రీస్తు వారు నమ్ముతున్నావు గదా! సరే, అలాగనే నమ్ము. యేసుక్రీస్తుని గౌరవించు, దూషించకు. దేవుడి వద్దకు తీసుకెళ్ళే మార్గం యేసుక్రీస్తు అని నమ్ముతున్నప్పుడు అలాగనే గౌరవించు, నమ్ము. యేసుక్రీస్తు కేవలం దేవుడి వద్దకు తీసుకెళ్లే మార్గం మాత్రమే కాదండి. యేసుక్రీస్తు స్వయంగా బైబిల్‌లో చెప్పుకున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం గనక చూస్తే, తన్ను దేవునితో సమానుడుగా చేసుకున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం గనక చూస్తే, అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు అని అడిగారు. యేసుక్రీస్తు దేవుడని చెప్పుకున్నాడు స్పష్టంగా. యేసుక్రీస్తు కేవలము దేవుడి వద్దకు తీసుకొని వెళ్ళే మార్గం మాత్రమే కాదండి. యేసుక్రీస్తు కూడా దేవుడు అని గమనించాలి. మరి యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురా? ఈ ట్రినిటీ అది వేరే సబ్జెక్ట్ వేరు. ఇక్కడ అలాగే యూదులతో యేసుక్రీస్తు దేవుడని చెప్పుకున్నప్పుడు వాళ్ళు వ్యతిరేకించారు కదా! ఇది కూడా వేరే సబ్జెక్ట్. ఇదంతా టాపిక్ డైవర్షన్ అనమాట. ముందు యేసుక్రీస్తు కేవలం మార్గాన్ని మాత్రమే చెప్పాడా? లేకపోతే యేసుక్రీస్తు తాను కూడా దేవుడని చెప్పుకున్నాడా? అంటే దేవుడని చెప్పుకున్నాడు క్లియర్‌గా. అది గుర్తుపెట్టుకోవాలి. వాక్యాన్ని వక్రీకరిస్తున్నాడు. తెలియని వాళ్ళని మోసం చేస్తున్నాడు. కానీ కనీసం యేసుక్రీస్తు తండ్రి వద్దకు తీసుకొని వెళ్ళే, దేవుడి వద్దకు తీసుకొని వెళ్ళే ఒక మార్గాన్ని చెప్పి గౌరవించండి. అలాగనే మీరు నమ్ముతున్నారు కాబట్టి గౌరవించి ఆయన దూషించకుండా ఉండండి. రెండో పాయింట్, మీరు రెండో పాయింట్ ఏం చెప్పారు? ఆయన్ని సిలువేస్తున్నారు అని తెలిసి పారిపోలేదు అని చెప్పారు కదా. లోకాసు వార్తలో అయితే ఆయన కింద పడేసి ఈడ్చుకుపోయారని ఉంటది. ఆయన రానంటాడు. వచ్చి పట్టుకున్నా కూడా నేను రానని మొండికేస్తుంటే కింద పడేసి ఈడ్చుకుపోయారు ఆయన. మీకు అది కూడా చదివి వినిపించరా? ఈడ్చుకుపోయారా? ఈడ్చుకుపోయారు కదా. ఆయన రానని చెప్పలేదండి. మరి కాదండి, ఎప్పుడు ఈడ్చుకుపోతారు? ఇప్పుడు మీరు పోలీసులు కదా. ఆయన రానని మీకు చెప్పారు కదా. కాదండి, మీరు పోలీసు కదా. మీరు ఎవరన్నా అరెస్ట్ చేశారనుకోండి, అతను తనంతట తాను నడుచుకుంటూ వస్తున్నాడు అనుకోండి, మీరు ఈడ్చుకుపోవాల్సిన అవసరం లేదు కదా. మీరు నడిపించుకు తీసుకెళ్తారు. చెప్పింది తప్పు కదా. అలాగే అప్పుడు వారు ఆయన పట్టి ఈడ్చుకుని పోయి, మీరు ఎందుకు నన్ను పట్టుకోవాలనుకుంటున్నారు, నేను బందిపోటు దొంగనా అని వాళ్ళతో వాదిస్తుంటే పట్టి ఈడ్చుకుని పోయారు. ఎప్పుడు ఈడ్చుకుపోతారు? నేను రానని మొండికేస్తుంటే కింద పడేసి ఈడ్చుకుపోయారు ఆయన. మీకు అది కూడా చదివి వినిపించరా? రాను అని చెప్తే యేసుక్రీస్తు వారు పట్టి ఈడ్చుకెళ్లారా? రాను అనే పదం ఎక్కడుంది అసలు బైబిల్‌లో? ఇది కలిపి చెరపటం కాదా? బైబిల్‌లో లేని విషయాలు కలపటం కాదా? ఇలాగే హైందవులు మోసం చేస్తా ఉన్నారు. లూకాసు వార్త 22వ అధ్యాయం 54వ వచనం గనక గమనిస్తే, వారు ఆయనను పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. ఈ వచనానికి ముందు వెనకగానే ఎక్కడ కూడా ఆయన రాను అన్నట్టు ఉందా? ఉందా అంటున్నా. లేకుండా ఎందుకు కలుపుతున్నారు ఇలాగా? ఇదే కదా మరి కలిపి చేరపటం అంటే. సందర్భం చూద్దామండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 50వ వచనం నుండి చూద్దాం. ప్రధాన యాజకుని యొక్క దాసులు వచ్చారు యేసుక్రీస్తుని తీసుకుని వెళ్ళటానికి. యోధా చూపించాడు ఎక్కడ ఉంటాడని చెప్పి. చూపించిన తర్వాత ఏం జరిగింది? అక్కడ యేసుక్రీస్తు శిష్యులు అక్కడ ఉన్నటువంటి దాసుల యొక్క ఒక అతని చెవి నరికాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు బాగు చేశాడు, కనపడుతుంది బైబిల్‌లో.
అక్కడ నుండి యేసుక్రీస్తు అప్పుడు యేసు తనను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ, దేవాలయపు అధిపతులతోనూ, పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ, గుదియలతోనూ ఎందుకొచ్చారు అని చెప్తూ, నేను అనుదినము మీ దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను ఎందుకు పట్టుకోలేదు? అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధం అధికారం అని చెప్పి అన్నాడు. తర్వాత వారు ఆయనను పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయారు. ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఆ రాత్రిపూట గెత్సెమనే తోటలో ఏం జరిగింది? ప్రధాన యాజకుడు దాసులు వచ్చారు, వాళ్ళ చెవి నరికాడు పేతురు. తర్వాత ఆ చెవి అనేది దేవుడు ఇచ్చేశాడు. ఈ సందర్భం అక్కడ ఇది తోటలో జరిగిన సందర్భం. ఈ ఈడ్చుకుపోయిన సందర్భం కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందంటే, ఇది ప్రధాన యాజకుని ఇంటిలోకి వెళ్ళే సందర్భం, తోట దగ్గర కాదు. ప్రధాన యాజకుడి ఇల్లుకి గెత్సెమనే తోటకి దూరం ఉంటుంది. అక్కడ మర్యాదపూర్వకంగా అంత జరిగింది. జరిగిన తర్వాత ప్రధాన యాజకుని ఇంటిలోకి పోయి అని గమనించండి. ఇంటిలోకి పోయే సమయంలో మరి రోమా సైనికులు కఠినంగా ఉండాలి. గమనించాలి, రోమా సైనికులు కఠినంగా ఉండాలి. కాబట్టి ఏదైతే ఒక అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, చాలా ప్రధానమైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన మర్యాదగా తీసుకుని వెళ్తారా అంట. వాళ్ళు కఠినత్వాన్ని చూపించుకోవాలి. రోమా సైనికులు తమ కఠినత్వాన్ని చూపించుకోవాలి అక్కడ. లేకపోతే ఆయన మర్యాదగా చక్కగా తీసుకుని వెళ్తే ఒప్పుకుంటారా? కఠినత్వాన్ని చూపించుకోవడం కోసం, వాళ్ళు రోమా సైనికులు తమ కఠినత్వాన్ని ప్రజల ముందు చూపించుకోవడం కోసం, అక్కడ అధికారుల ముందు చూపించుకోవడం కోసం మాత్రమే పట్టుకుని ఈడ్చుకుని పోయి కింద పడేసి దొల్లించి కింద పడేసి లాక్కొని వెళ్ళినట్టుగా కూడా కాదు. పట్టుకుని ఈడ్చుకుంటే చెయ్యి పట్టుకుని లాక్కొని వెళ్ళారు అనే కాన్సెప్ట్ వస్తుంది. అక్కడ సందర్భం ఏంటంటే, ప్రధాన యాజకుడు దగ్గరకు ఉన్నప్పుడు, ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ముందు ఈ రోమా సైనికులు మేము కఠినాత్ములని ఎప్పటికప్పుడు చూపించుకోవాలి కాబట్టి ఆ విధంగా వాళ్ళు చేసిన సందర్భం. అంతే తప్ప దీనిలో కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టుగా బలవంతంగా తీసుకొని వెళ్ళినట్టుగా వాళ్ళు చేశారు కాబట్టి, యేసుక్రీస్తు వారు రాను అన్నాడు కాబట్టి తీసుకొని వెళ్ళారు అని చెప్పి అది కలుపుతున్నారు. రాను అన్నాడు కాబట్టి తీసుకుని వెళ్ళారని ఇది కలుపుతున్నారు. అక్కడ ఎందుకు కలుపుతున్నారు? బైబిల్లో లేని విషయాన్ని ఎందుకు కలుపుతున్నారు? అక్కడ యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు, మీరు ఎందుకు దొంగను పట్టుకున్నట్టుగా వచ్చారు? ఎందుకు వచ్చారు? నేను మీతో ఉన్నాను కదా, నేను మామూలుగా రమ్మని వస్తాను కదా, తను పట్టుకున్నాను ఇలా ఏదో దొంగనగా, ఏదో బందిపోటు దొంగలాగా నన్ను పట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి చాలా సున్నితంగా వాళ్ళతో మాట్లాడాడు, స్వస్థపరిచాడు. వాళ్ళతో చక్కగా ఇవన్నీ బైబిల్లో ఇవన్నీ వచనాలు ఏమి మీకు పనికిరావు, ఇవన్నీ అవసరం లేదు మీకు. ఈడ్చుకొని పోయి అని చెప్పి అంటే రానన్నట్టుగా మీరు కల్పించారు సార్. కాబట్టి బైబిల్లో లేనిది కలిపి వక్రీకరిస్తారండి. ఇలాగా మోసపోవద్దు. యేసు భయపడినట్లుగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ భయపడలేదు. మీరు మొత్తం మానవ జాతి చరిత్ర చూసుకోండి. 2 పాయింట్లు తేలిపోయినాయి. యేసు భయపడ్డాడు. భయపడటం కూడా ఎలా భయపడ్డాడు? ఆయన చెమట రక్తపు బిందువుల్లాగా మారిపోయిందంట. అసలు అంత భయం ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ మానవుడు పడలేదు. మహా అయితే బట్టలలో ఉచ్చబోసుకున్నాడు అని చెప్తారు. భయంతో కొంతమంది బట్టలో ఉచ్చబోసుకుని ఉంటారు. ఈయనకి అది దాటిపోయి చెమటే రక్తంలాగా మారిపోయిందంట. అసలు అంత స్థాయిలో భయపడినోడు మానవ జాతి చరిత్రలో ఇంతవరకు లేడు. యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో సిలువ వేయబడక ముందు ఆయన చెమట రక్తములాగా మారే అంతగా దుఃఖపడ్డాడు. ఎందుకు అలాగా? అంతగా బాధపడాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఆయన హెకతాళి చేస్తూ, హేళన చేస్తూ అడుగుతున్న ప్రశ్న ఇది. ఇక్కడ చాలా ముఖ్యమైన ప్రశ్న, మీరు జవాబు తెలుసుకోవాలి తప్పనిసరిగా. ఇక్కడ కొంతమంది ముస్లిం సోదరులు ఏం చేస్తూ ఉంటారంటే, యేసుక్రీస్తు సిలువ మరణం పొందలేదు, ఆయన దేవుడు తప్పించాడు, ఆ బాధను ఆయన అనుభవించలేదు, అది అని చెప్పి ముస్లిం సోదరులు చెప్తూ ఉంటారు. మరి యేసుక్రీస్తు వారు సిలువ మరణం పొందినప్పుడు, అంత బాధను అనుభవించినప్పుడు, తప్పించబడేటప్పుడు ఆయన ఇంత బాధపడాల్సిన అవసరం లేదు కదా. ప్రవక్త మోసం చేయడు కదా, ఇప్పుడు కూడా బాధపడి నాటకం ఆడడు కదా. ప్రవక్త తెలుసు కదా ముందు ఏమేం జరగబోతుంది అనేది, దేవుడు తప్పిస్తాడని. కాబట్టి ముస్లిం సోదరులకు ఇక్కడ స్పష్టంగా జవాబు అందుతుంది. ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా ఆ శ్రమలు అనుభవించి మనందరి కోసం ఆయన త్యాగంగా పాపాన్ని తొలగించడం కోసం, పాప శాపాన్ని తొలగించడం కోసం ఆయన మరణించాల్సి ఉంది, ఖచ్చితంగా జరగాల్సి ఉంది. కాబట్టి ఆ రోజుల్లో సిలువ మరణం ఎలా ఉంటుంది, ఎంత ఘోరంగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. చాలా కఠినంగా శిక్షిస్తారు రోమా ప్రభుత్వం. కాబట్టి దానికి సిద్ధపడుతున్నాడు ఆయన. యేసుక్రీస్తు ఏమో సిలువ మరణం నుండి పారిపోలేదు కదా, ఆ గెత్సెమనే తోట నుండి పారిపోలేదు కదా. యెరూషలేములో కూడా ఆయన సిలువ మరణం పొందుతాడని తెలిసే వెళ్ళాడు. ఆయన సంపూర్ణ మానవుడుగా ఉన్నాడు కాబట్టి
సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క బాధను ఆయన అనుభవించాల్సి ఉంది కాబట్టి సిలువ మరణాన్ని ఆ విధంగా బాధపడ్డాడు. ఎందుకు ఇలాగ బాధపడ్డాడు అంటే మాకెవరికి డౌట్ లేకుండా, ఎవరికి కూడా డౌట్ లేకుండా. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువ మరణం అనేది ఏదో మాయలు, మంత్రాలతోటో ఏదో ఆయన బాధ అనుభవించకుండా దేవుడు చేసేసాడనో, లేకపోతే ఆయనకు బాధ తెలియకుండానే ఆయనకి అలా జరిగిందనో అనే ఒక భావన మాకెవరికి లేకుండా, డౌట్ లేకుండా యేసుక్రీస్తు అంతలా బాధపడ్డాడు అంటే ఖచ్చితంగా ఆ అనుభవాన్ని ఆయన పొందుకోవాల్సింది ఉంది. కాబట్టి అంతగా బాధపడ్డాడనే ఒక నిదర్శనం కోసం మా అందరికి డౌట్ లేకుండా, ఎటువంటి డౌట్ లేకుండా ఆయన అంతగా బాధపడ్డాడని వచనాన్ని బైబిల్‌లో రాయబడ్డది. అలాగే అనుభవించాడు కూడా. యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడుగా ఉన్నాడు. అలాగే సంపూర్ణ దేవుడు కూడా. దేవుడుకి, మనిషికి మధ్యవర్తిత్వం ఎప్పుడు వర్తిస్తది? సంపూర్ణ దేవుడైనప్పుడు, దేవుడి పక్షాన దేవుడుగా ఉన్నప్పుడు, అలాగే మనుషుల పక్షాన మనిషిగా ఉన్నప్పుడు మాత్రం మంచి మధ్యవర్తిత్వం కుదురుద్ది. మనం నమ్ముతాం కాబట్టి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాయలు, మంత్రాల చేత సిలువ మరణాన్ని తప్పించబడలేదు గానీ, ఆయన సంపూర్ణ మానవుడుగా అనుభవించాడు అనేది నిరూపణ అవుతా ఉంది. ఆయన బాధను బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. ఎటువంటి డౌట్ లేదు. అయినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్పి తండ్రికి ప్రార్థన చేశాడు, సిద్ధపడి వెళ్ళాడు. అది మాకు ఆదర్శం. దేవుని కొరకు ఎంత బాధను అనుభవించాలనేది నిదర్శనం మాకందరికి, ఆదర్శం. కాబట్టి ఇక్కడ సంపూర్ణ మానవుడుగా యేసుక్రీస్తు వారు అనుభవించాడు ఆ బాధని. ఏదో మాయల మంత్రాల చేత తప్పించబడలేదు అనేది నిరూపణ అవడం కోసం ఆ విధంగా యేసుక్రీస్తు అనుభవించాడు, బాధను అనుభవించాడు, చెమట రక్తం మారేంతగా బాధపడ్డాడు. అయినా దేవుని చిత్తానికి లోబడ్డాడు అనేది బైబిల్ నేర్పుతున్న సత్యం. మాకు ఒక పాఠం నేర్చుకుంటున్నాం అక్కడ. అనుమానం లేకుండా అటు ముస్లిమ్స్ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అనుమానం లేకుండా ఆ ఒక వచనం అనేది తీరుస్తుంది. ఇది అంతే తప్ప దాన్ని ఆయన బలహీనతగా కాదు, ఆయన బలహీనతను జయించినటువంటి దేవుడు ఆయన. అది విషయం మిత్రులారా. యేసుప్రభు అనే పర్సన్ ఎవరికి తండ్రి ఎవరు సార్? అతను యెహోవా దేవుడే కదండి యేసుప్రభు తండ్రి. చెప్పండి సార్, నవ్వుతున్నారా? యెహోవా, నా తండ్రి యెహోవా అని యేసు ఎక్కడని చెప్పాడా? యేసుప్రభు అనే పర్సన్ ఎవరికి తండ్రి ఎవరు సార్? అతను యెహోవా దేవుడే కదండి యేసుప్రభు తండ్రి. చెప్పండి సార్, నవ్వుతున్నారా? యెహోవా, నా తండ్రి యెహోవా అని యేసు ఎక్కడని చెప్పాడా? యేసుక్రీస్తు ఎక్కడ కూడా యెహోవా నా తండ్రి అని చెప్పలేదు. కొత్త నిబంధనలు యెహోవా అని పేరు లేదు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారండి. యేసుక్రీస్తు చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 2:16 పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఈ సందర్భం ఎక్కడ? యెహోవాకు సంబంధించినటువంటి మందిరం అనేది ఇజ్రాయెల్లో ఉంది. ఆ సమయంలో టెంపుల్. ఆ టెంపుల్ దగ్గర ఏమంటున్నాడు? ఇది నా తండ్రి ఇల్లు అంటున్నాడు. ఇది యెహోవా మందిరాన్ని నా తండ్రి ఇల్లు అంటున్నాడు. యెహోవా యొక్క టెంపుల్ని నా తండ్రి యొక్క టెంపుల్ అంటున్నాడు. మరి యెహోవా ఆయన తండ్రి అవుతాడు కదా అప్పుడు. అలాగే యేసుక్రీస్తు నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను, కొట్టివేయటం కాదన్నాడు. ధర్మశాస్త్రం ఎవరిదండి? యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, ధర్మశాస్త్ర ఆజ్ఞలనే కోడ్ చేశాడు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని చెప్పి ధర్మశాస్త్ర ఆజ్ఞను కోడ్ చేశాడు. అలాగే మోషే గురించి, ప్రవక్తల గురించి చెప్పాడు, అబ్రహాం గురించి చెప్పాడు, అబ్రహాం నన్ను చూశాడని చెప్పాడు. అయితే యెహోవా అని పేరు ఎందుకు మెన్షన్ చేయలేదు కొత్త నిబంధనలో అంటే, యూదులు యెహోవా అని పేరు పలకరండి. అలాగే మనం కూడా నాన్న పేరు పలకటానికి ఇష్టపడతామా? నాన్న పేరుతో పలుకుతామా? ఎక్కడన్నా అగౌరవంగా ఉంటుంది కదా. నా తండ్రి, నా నాన్న, మా నాన్న అని చెప్తాం, మా నాన్న అని చెప్తాం. అట్లా కాదు, యూదులు ముఖ్యంగా యెహోవా అనే పేరు పలకరండి. గుర్తుపెట్టుకోండి, పలకరు. అది విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి యేసుక్రీస్తు వారు యెహోవా అని తన తండ్రి అని చెప్పాడు. ఆయన మందిరాన్ని చూపిస్తూ నా తండ్రి ఇల్లు అన్నాడు. కాబట్టి చెప్పాడండి. బైబిల్ సరిగ్గా చదవండి. చదవకుండా రత్నాన్ని చెప్పుకోవడం కాదు, బైబిల్ రత్నం చెప్పుకోవడం కాదు. మీరు అనుకుంటున్నటువంటి దేవుడు వచ్చి మేరీకి గర్భవతిని చేశాడు అనుకుందాం. అవును సార్. అంటే మీరు అది నమ్ముతున్నారు అంతే కదా? దేవుడు వచ్చి మేరీని గర్భవతిని చేశాడు అంతే కదా? దేవుడు అనేవాడు వచ్చి మేరీని గర్భవతిని చేస్తే, నేను ఈమెను గర్భవతిని చేస్తున్నాను కాబట్టి ఈమెను ఎవరు కూడా తప్పుగా అనుకోకండి, ఈవిడ తప్పు చేసినట్లు కాదు అనే విషయం ఎవరికి చెప్పాలి? ప్రజలకు చెప్పాలి. ఎవరికి? ప్రజలకు చెప్పాలి కదా. చెప్పాడా మరి? దేవుడు ఆ రోజుల్లో యేసుక్రీస్తు తండ్రి ఆయనే అని చెప్పి ప్రజలందరూ చెప్పుకొని ఉంటే గనక ఈరోజు యేసుక్రీస్తు తండ్రి ఎవరు అనేది కన్ఫ్యూజన్ రాదు. అలాగే మరియని కూడా అవమానించే విధంగా, అనుమానించే విధంగా మాట్లాడేవాళ్ళు కాదు కదా. దేవుడే అందరికి చెప్పుంటే బాగుండేది కదా అనేది ఈ బుద్ధి లేని కరుణాకరు మాట్లాడే మాట. సరే కరుణాకరు, నువ్వు అన్నట్టుగా ఆ రోజుల్లో చెప్పాడని చెప్పినా కూడా నువ్వు నమ్ముతావా?
నమ్మవు. బైబిల్ స్వయంగా చూడండి రిఫరెన్స్ ఏముంది? ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పి బైబిల్‌లో స్పష్టంగా ప్రజలందరికి కూడా ఆయన చెప్పాడు. మరి బైబిల్‌లో ఉంది కదా! నమ్ముతావా? నమ్మవు కదా నువ్వు. నీ ప్రశ్న ఎలా ఉందంటే, దేవుడే స్వయంగా అందరికి కనపడి నరకం ఉందిరా బాబు పాపం చేయబాకండి అని చెప్తే ఎవరు కూడా పాపం చేయరు గదా! అలాగే దేవుడు స్వయంగా కనపడి మాట్లాడితే దేవుడు ఉన్నాడు గదా! అని చెప్పి నమ్మి ఎవరు కూడా దేవుడిని నమ్ముతారు గదా! అందరికి కనపడాలి గదా! అని చెప్పి అడిగినట్టు ఉంది ప్రశ్న. హ్మ్. మరి విశ్వాసం అనేదానికి ఇంకా అర్థం ఏంటి? ఆ! విశ్వాసం అనేదానికి అర్థం ఏంటి? కాబట్టి బైబిల్‌లో దేవుడు యేసుక్రీస్తు తన కుమారుడు అని చెప్పి, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పి బైబిల్‌లో చెప్పాడండి. ఆ రిఫరెన్స్ అది బైబిల్ కనపడతా ఉంది. కాబట్టి చెప్పాడు. అయితే బైబిల్‌లో దేవుడు మరియకి తెలుసు పరిశుద్ధాత్మ శక్తి వల్ల గర్భం ధరించిందని తప్పు చేయలేదని. అలాగే యోసేపు కూడా క్లారిఫికేషన్ ఇచ్చాడు. కాబట్టి అంగీకరించాడు. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాడు. వాళ్ళకి కనిపించి మాట్లాడాడు. కాబట్టి వాళ్ళకేం డౌట్ లేదు. నీలాంటోళ్ళకి పిచ్చి పిచ్చి డౌట్‌లన్నీ వస్తాయి. దేవుడు ఆ రోజుల్లో ప్రజలకు చెప్పాడు. మరి ఆయన వినలేదు. మరి బైబిల్‌లో ఉందిగా నువ్వు నమ్ము మరి. ఆ! యెహోవానే ఆయనకు ప్రియ కుమారుడు అని చెప్పి, యెహోవానే ఆయన ప్రియ తండ్రి అని చెప్పి, యెహోవా యేసుక్రీస్తు తన ప్రియ కుమారుడు అని చెప్పినట్టుగా నేను చూపించాను. మరి నీ గ్రంథాల్లో అలా చెప్పారా? కడుపు చేసి వెళ్ళిపోవటమే గానీ, ఆయనకు తండ్రి నేనే అని చెప్పి నీ గ్రంథాల్లో అలాగా మీ వాళ్ళు చేశారా? చూడు. మహాభారతం ఆదిపర్వం అధ్యాయము 104లో ఇక్కడ పరాశర మహర్షి సత్యవతికి గర్భం చేసి వెళ్ళిపోతాడండి. సత్యవతి ఏమంటుందంటే చూడండి, నేను ఇష్టపడకపోయినా అబలనైన నన్ను ఆ మహర్షి తన తేజస్సుతో లొంగదీసుకొని ఉన్నాడు అని చెప్పి చెప్తుంది సత్యవతిని పరాశర మహర్షి బలవంతంగా అనుభవించిన తర్వాత వ్యాసుడు పుడతాడు. మరి వ్యాసుడు తండ్రి నేనే అని చెప్పి అందరికి చెప్పాడా? సత్యవతి దాచేసింది. తర్వాత ఇప్పుడుకో భీష్ముడికి చెప్పింది. మరి పరాశర మహర్షి చెప్పాడా ఏంటి? తర్వాత దేవి భాగవతం కనుక గమనిస్తే, దేవి భాగవతంలో కర్ణుడి జనంలో సూర్యుడు కుంతికి గర్భాన్ని చేసేసి వెళ్ళిపోతాడు. దేవి భాగవతం 2వ స్కందం అధ్యాయం 6లో చూస్తే కనుక చూడండి, ఇలా ఓడబరిచి సూర్య భగవానుడు ఆ సిగ్గుల మొగ్గను తనివి తీరా ఆగ్రహించి వెళ్ళిపోయాడు. అంతేగాని సూర్యుడు కర్ణుడు నా కొడుకు అని అందరూ చెప్పాడా? యెహోవా చెప్పలేదు, యేసుక్రీస్తు తన కొడుకు అని చెప్పలేదు అంటున్నావు. చెప్పాడు బైబిల్లో నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. మరి ఇక్కడ సూర్యుడు ఏం చెప్పాడా అందరికీ? కర్ణుడు నా కొడుకు అని చెప్పాడా ఏంటి? కడుపు చేసి వెళ్ళిపోయాడు. పరాశర మహర్షి కూడా సత్యవతి కడుపు చేసి వెళ్ళిపోయాడు. మరి నీ గ్రంథాల్లో ఇలాంటి విషయాలు ప్రశ్నించుకోవా? యెహోవా అయితే స్వయంగా తన యేసుక్రీస్తు తన ప్రియ కుమారుడు చెప్పుకున్నాడు. మరి మీ గ్రంథాలు చెప్పారేంటి అలాగా? బైబిల్ ప్రశ్నించే ముందు నీ గ్రంథాలు చూసుకోవాలి కదా. ఇప్పుడు నేను కనుక ఈవిడ తప్పు చేసిందని పబ్లిక్ లో చెప్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఎందుకంటే యూదుల ఆచారం ప్రకారం వేరే పరపురుషుడితో సెక్స్ చేస్తే రాళ్ళతో చావగొడతారు ఆడపిల్లలు. కాబట్టి ఇప్పుడు ఆ మేరీని కొట్టి చంపేస్తారు అని తనకి ఏదో జాలి కలిగి మీరు కాపాడదాం కాబట్టి ఆయన తన భార్యగానే తన దగ్గర ఉంచుకున్నాడు అనుకుందాం. యోసేపు ఏదో జాలితో మరియను చేర్చుకున్నాడంట. జాలితో చేర్చుకున్నాడా? అసలు దేవుడి ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఏం చేశాడు అనేది చూద్దామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22 వచనం కనుక గమనిస్తే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను అని చెప్పి దూతని దేవుడు పంపించి చెప్పించాడు. అప్పుడు యోసేపుకు తెలుసు, యోసేపు ధర్మశాస్త్రాన్ని పాటించి నీతిమంతుడు కాబట్టి ధర్మశాస్త్రానికి బద్ధుడై, ధర్మశాస్త్రంలో ఏదైతే యెషయా గ్రంథంలో రాయబడ్డ ప్రవచనం ఏదైతే ఉందో ఆ ప్రవచన నెరవేర్పు తన జీవితంలో జరిగిందని విధేయుడై ఆయన మరియను చేర్చుకున్నాడు. కన్యక గర్భం ధరిస్తుంది అని చెప్పి యెషయా గ్రంథంలో ఏదైతే ప్రవచనం రాయబడిందో ఆ ప్రవచనాన్ని విశ్వసించి ఆ ప్రకారంగా చేర్చుకున్నాడు. ఒక క్లారిటీ దేవుడు ఇచ్చాడు కాబట్టి చేర్చుకున్నాడు. ఏదో జాలితో ఏదో చేర్చుకోవడం కాదు. ధర్మశాస్త్రానికి బద్ధుడయ్యాడు, అందుకే నీతిమంతుడిగా పిలువబడ్డాడు యోసేపు. మరియకు క్లారిటీ ఇచ్చాడు, అనుమానపడ్డటువంటి యోసేపు క్లారిటీ ఇచ్చాడు. ఎవరి క్లారిటీ వల్ల వాళ్ళకి ఇచ్చాడు. ప్రజలందరికి కూడా ఆయన కనిపించి క్లారిటీ ఇచ్చాడు కూడా. అప్పుడు కూడా నా కుమారుడు అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యక్షంగా దిగి వచ్చి తన మహిమతో చెప్పినా కూడా అప్పుడు ఏం జరుగుద్ది? యేసుక్రీస్తు సిలువ మరణం జరగదు కదా. కాబట్టి యోసేపు కూడా క్లారిటీ ఇచ్చాడు. ఏదో జాలితో ఆయన చేర్చుకోవడం కాదు, యోసేపుకి దేవుడు క్లారిటీ ఇచ్చాడండి.
కాబట్టి మీరు యేసుని తీసేసి బెల్లంపల్లి పాస్టర్ని పెట్టుకోవచ్చు. అంటే మీరు మహిమలో మహిమలో అంటున్నారు కదా, యేసు కంటే కూడా ఎక్కువ మహిమలు చేసింది బెల్లంపల్లి పాస్టర్. కాబట్టి మీరు యేసుని తీసేసి బెల్లంపల్లి పాస్టర్ని పెట్టుకోవచ్చు. అంటే మీరు మహిమలో మహిమలో అంటున్నారు కదా, యేసు కంటే కూడా ఎక్కువ మహిమలు చేసింది బెల్లంపల్లి పాస్టర్. యేసుక్రీస్తు కంటే బెల్లంపల్లి పాస్టర్ గారు ఎక్కువగా అద్భుతాలు చేశాడు కాబట్టి ఆయన నమ్మండి అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. బెల్లంపల్లి పాస్టర్ గారు దేవుడు ఎందుకు నమ్ముతామండి? దేవుడు చేత నడిపించబడ్డ వ్యక్తులుగా కొంతమంది నమ్ముతాం. ఆయన కరెక్ట్గా చేస్తున్నా లేదు తెలియదు, తర్వాత విషయం. ఇక్కడ అద్భుతాలు మనుషులు చేస్తే దేవుడి స్థానంలో పెట్టమండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అద్భుతాలు ఒకటే చేయలేదు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధంగా జీవించాడు, మరణించి తిరిగి లేచాడు. ఇవన్నీ అన్ని లక్షణాలు చూసి దేవుడిగా నమ్ముతాం తప్ప ఒకదాన్ని బట్టి కాదు. అలాగే బెల్లంపల్లి పాస్టర్ గారు అద్భుతాలు చేస్తున్నాడు అంటే అది యేసుక్రీస్తు నామంలో చేస్తున్నాడు. ఆయన పేరుతో చేయలేదు కదా. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు, యోహాను సువార్త 14:12 నాకంటే ఎక్కువ గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని చెప్పాడు. కాబట్టి చెప్పినటువంటి దేవుడు ఆ మాట నిలబెట్టుకున్నాడు, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. బెల్లంపల్లి పాస్టర్ గారు చేస్తున్నాడు లేదు నాకు అనవసరం. కానీ బెల్లంపల్లి పాస్టర్ లాంటి వాళ్ళు ఒకవేళ గొప్ప గొప్ప అద్భుతాలు చేసినా సరే ఆయన దేవుడిగా విశ్వసించాం. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు నామంలో చేస్తున్నారు. అలాగే అద్భుతాల ద్వారా ఒక్కటే మాత్రమే దేవుడిని నమ్మమండి. దురాత్మలు కూడా, దెయ్యం పట్టిన వాళ్ళు కూడా, దెయ్యానికి సంబంధించిన వాక్శక్తులు కూడా ఉంటాయి. యేసుక్రీస్తు వారిని దేవుడిగా నమ్మింది, ఆయన దేవుడు మహిమలు చేశాడు, అలాగే పరిశుద్ధంగా జీవించాడు, అలాగే మరణించి తిరిగి లేచాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అది మహిమలు చేశాడని రాసుకున్నారు, మహిమలు చేశాడని రాసుకున్నారు. యేసు నిజంగా మహిమలు చేయలేదు. ఎందుకు అంటే యేసుని సిలువేసినప్పుడు చేయలేదంటే మీరు నేను చూడలేదు కదండి. అదే చెప్తున్నాను. ఎలా చెప్తున్నానంటే యేసుని సిలువేసినప్పుడు నువ్వు గనక నిజంగా దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుంచి దిగిరా, ఇప్పటికైనా మాకు ఏదైనా ఒక సూచక క్రియ చేసి చూపించు అని అక్కడ యూదులు అడిగారు. యేసుక్రీస్తుని సిలువ వేసిన వాళ్ళు యేసుక్రీస్తుని మహిమలు చేయమని అడిగినప్పుడు ఆయన మహిమలు చేయలేదు అని చెప్తా ఉన్నాడండి. అలా ఉందా బైబుల్లో? చూడండి, మత్తయి సువార్త 27:54 శతాధిపతియు అతనితో కూడా యేసుకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. గమనించండి, అంటే యేసుక్రీస్తు సిలువ వేసిన వాళ్ళు కూడా ఆయన దేవుడి కుమారుని గుర్తుపట్టారు జరిగిన కార్యాలను బట్టి. మహిమ జరిగింది కదా వాళ్ళ విషయంలో, కార్యం జరిగింది కదా, వాళ్ళు దేవుడి కుమారుని నమ్మారు కదా, ఇంకేం కావాలి మీకు? అలాగే ఇంకొక చోట కూడా నీవే ఆయనవైతే మాకు ఏదైనా ఒక సూచక్రియ చూపించు అని అడిగితే వ్యభిచారులైన చెడ్డతరం వాళ్ళారా మీకు ఎలాంటి సూచక్రియ కూడా అనుగ్రహింపబడదు అని చెప్పాడు యేసు. అంటే ఏంటి, ఎలాంటి మహిమలు కూడా నేను చేయను అని. అక్కడ యేసు ఆల్రెడీ చాలా మహిమలు చేశాడని అంతకుముందే రాసుకున్నప్పుడు, ఇదిగో నేను చాలా మహిమలు చేశాను కదా, ఇంతకుముందు అవి చేశాను ఇవి చేశాను అని చెప్పాలి. మీరు వాళ్ళని అడిగిన వాళ్ళని తిట్టాడు, బాస్టర్డ్స్ అని తిట్టి మీకు ఎలాంటి మహిమలు నేను చేసి చూపించను అని చెప్పాడు. అదే బైబిల్లో నేను మీకు ఎలాంటి మహిమలు చేసి చూపించను అని యేసు చెప్పిన వాక్యం స్పష్టంగా ఉంది. కాబట్టి ఆయన ఎలాంటి మహిమలు చేయలేదు. యేసుక్రీస్తు అనేక అద్భుతాలు చేస్తుంటే గనక, మహిమలు చేస్తుంటే గనక ఆయన్ని మళ్ళీ పరిసయ్యులు అడగరు కదా సూచక్రియ చేయమని. ఒకవేళ పరిసయ్యులు సద్దుకాయలు ఆయన అడిగినా కూడా యేసుక్రీస్తు ఎందుకు చేయలేదు? ఆయన మహిమలు చేయలేదు కాబట్టే పరిసయ్యులు సద్దుకాయలు అడిగినప్పుడు చేయలేదు. అలాగే మహిమలు జరిగి ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ అడిగేవాళ్ళు కాదు కదా అని ఈ కరుణాకసుగుణ యొక్క సందేహం. చూద్దామండి బైబిల్లో యోహాను సువార్త 9:16 కనుక గమనిస్తే, ఒక యేసుక్రీస్తు వారు ఒక గుడ్డివాడిని బాగు చేసినప్పుడు ఆ గుడ్డివాడి దగ్గరికి వచ్చి క్లారిటీ తీసుకున్నారు. నిజమే, నేను పుట్టుగుడ్డివాడిని, నాకు కళ్ళు వచ్చినాయని చెప్పి క్లారిటీ తీసుకున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఎలా ఈ సూచక్రియలు చేస్తాడు అని చెప్పి అక్కడికి వచ్చినటువంటి పరిసయ్యులు వాళ్ళకి డౌట్ వచ్చింది. అంటే సూచక్రియ జరిగిందన్న విషయాన్ని పరిసయ్యులు సద్దుకాయలు తెలుసుకున్నారు, అయినప్పటికి కూడా ఆయన నమ్మలేదండి. అంతకుముందు యేసుక్రీస్తు వారు సూచక్రియలు చేసినా సరే వాళ్ళు నమ్మలేదు. అలాగా పరిసయ్యుల సద్దుకాయల్లో కూడా యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు విడిగా అయిపోయారు, యేసుక్రీస్తు నమ్మని వాళ్ళు విడిగా అయిపోయారు. అంటే సూచక్రియ పుట్టిగుడ్డు వాడిని బాగు చేసినటువంటి సూచక్రియ జరిగినట్టుగా కూడా వాళ్ళకి నిరూపణ అయినా కూడా నమ్మలేదు. జరగలేదని ఎలా చెప్తారు అంతకుముందు? ఇక
యేసుక్రీస్తుని మామూలుగా సూచక్రియలు అడిగుంటే చేసి ఉండేవాడు గానీ, వాళ్ళు ఎలా అడిగారంటే, తర్వాత మార్కు సువార్త 8:11 అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశం నుండి ఒక సూచక్రియను చూపుమని ఆయనను అడిగిరి. ఆయనతో తర్కింపసాగిరి. ఏదో ఆయన్ని ఇసికించటం కోసం, ఆయన బాధ పెట్టడం కోసం ఆయన్ని ఈ విధంగా శోధిస్తూ అడిగారు, తర్కిస్తారు. వాగ్వివాదం జరిగింది. మరి ఇలాంటి వాళ్ళకి సూచక్రియ ఎందుకు చేస్తాడండి? ఇది అవసరం కొద్దీ, అవసరాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు సూచక్రియ చేస్తాడు గానీ, నువ్వు చెయ్యి, అద్భుతం చేస్తే నమ్ముతా నిన్ను, లేకపోతే నమ్మము అని రకరకాల తర్కంతో వాగ్వివాదం చేస్తే అలాంటి వాడికి చేసినా కూడా నమ్మరండి. అంతకుముందు చూసాం కదా, గుడ్డివాడికి స్వస్థత జరిగినా కూడా వాళ్ళు నమ్మలేదు, సూచక్రియ జరిగినా కూడా నమ్మలేదు. తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి కూడా వచ్చి అనుమానంతో ఇట్లాగ వాగ్వివాదం చేసి శోధించుతూ ఇసికిస్తూ అడిగినప్పుడు ఎట్లా చేస్తాడు? చేయలేదు. అందుకే చేయకపోగా ఏమన్నాడు? ఏమన్నాడు? మత్తయి సువార్త 12:39 ప్రకారంగా అప్పుడు తిట్టాడు. తెలిసి కూడా, కావాలని తెలిసి కూడా అనుమానిస్తున్నావు అని తిట్టాడు. వ్యభిచారులను చెడ్డతరమా అని చెప్పి తిట్టుతూ, యోనా గూర్చి సూచక్రియ మీకు కనపడొద్దని చెప్పాడు. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచాడు. 40 రోజులు వాళ్ళ మధ్యలో ఉన్నాడు. అదే మీకు సూచక్రియ, జరగబోయే సూచక్రియ అదే అని చెప్పి మనకు చెప్పాడు. కాబట్టి అంతకుముందు అద్భుతాలు చేశాడు. దానికి పరిసయ్యులు, సద్దూకయ్యులు క్లారిఫికేషన్ తీసుకున్నారు గుడ్డివాడి విషయంలో. మళ్ళీ ఆయన శోధించి అడిగినప్పుడు మాత్రం ఇలా కాదని వాళ్ళకి సూచక్రియ చేయలేదు, తిట్టాడు. యోనా గూర్చి సూచక్రియ మీకు జరుగుద్ది, నేను చనిపోయి లెగుస్తాను అని చెప్పి చెప్పాడు. కాబట్టి వాక్యాలను వక్రీకరిస్తూ, వాక్యాలను దాచిపెడుతూ కరుణాకృష్ణ హైందవులు మోసం చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. కీర్తనలో, పాత నిబంధనలో కీర్తన గ్రంథంలో చూపించారు. అవి బంగారు బొమ్మలు, వాటికి నోరుండి మాట్లాడవు, ముక్కుండి వాసన చూడవు, కళ్ళుండి చూడవు, చెవులుండి వినబడవు అని రాశారు. అక్కడ కీర్తనలో ఉంది, చూపించారు. ఇప్పుడు వీళ్ళు చర్చిల్లో వేలాడేసే శవం ఉంది కదా, మీ పాస్టర్లు చర్చిల్లో వేలాడేస్తారు కదా శవం, అదేమన్నా ఉలుకుతుందా, పలుకుతుందా, అదేమన్నా వాసన చూస్తుందా, గంతులేస్తుందా? అది వేలాడుతూనే ఉంది కదా, ఎప్పుడు కదలలేదుగా. ఇక ఈ కరుణాకృష్ణకి ఎవరైతే ఫోన్ చేశాడో అతను నిజంగా క్రైస్తవుడు కాదు అని చెప్పి కొన్ని సందర్భాల్లో నాకు అర్థమవుతా ఉంది. ఇక చివరికి వచ్చేసరికి విగ్రహారాధన విషయంలో బైబిల్ విమర్శించింది అని ఆ కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి వచనాన్ని చూపిస్తున్న ద్వారా ఇతను విగ్రహారాధన చేసేవాడు, విగ్రహారాధన బైబిల్ వ్యతిరేకిస్తుంది అని చెప్పి కరుణాకర్తో మాట్లాడటం ద్వారా ఇతను విగ్రహారాధన చేసేవాడు అని స్పష్టంగా అర్థమైపోతా ఉందండి. అట్లా బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని చూపించి విగ్రహారాధన వ్యతిరేకిస్తుంది కాబట్టి బైబిల్ మంచిది కాదు అని చెప్పి చెప్పే ప్రయత్నం అనేది ఇతనే చేశాడు. ఫోన్ చేసిన వ్యక్తి ఒక క్రైస్తవుడు అలా చేస్తాడా? క్రైస్తవుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తాడా? ఒక హైందవుడి దగ్గర హైందవుడు కోపం వచ్చే విధంగా ఆ వచనం చూపిస్తాడా? చూపించాడు కదా. చూపించాడు అంటే కేవలము ఇతను కూడా హైందవుడు, విగ్రహారాధన చేసేవాడు, నాటకం డ్రామా ప్లే చేస్తూ క్రైస్తవుడు అని చెప్పుకొని కాల్ రికార్డ్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సరే, అయితే దాని కరుణాకృష్ణ ఏమంటున్నాడు? ఓకే, హిందువులు విగ్రహారాధన చేస్తారు, క్రైస్తవులు విగ్రహారాధన చేయరా? మరి క్రైస్తవులు విగ్రహారాధన చేస్తారు కదా, శవానికి మొక్కుతారు కదా, మరి విగ్రహాలు ఎలా అయితే మాట్లాడవో అలాగే శవం కూడా మాట్లాడదు కదా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కరుణాకృష్ణ అని చెప్పేది ఏంటంటే, విగ్రహారాధన చేసే ఎవరైతే ఆర్సిఎం క్యాథలిక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు బైబిల్ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. బైబిల్ దాన్ని సమర్థించడు. బైబిల్లో ఏముంది? నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా దేని విగ్రహమును చేసుకోకూడదు, దానికి సాగిలు పడకూడదు, దాన్ని పూజించకూడదు అని చెప్పి బైబిల్ స్పష్టంగా ఉంది. ఏ విగ్రహం అయినా సరే చేసుకోకూడదు అని ఉంటే కూడా క్యాథలిక్లు కానీ లేకపోతే విగ్రహారాధన చేస్తున్నారు వాళ్ళు. అది తప్పని మేము ఖండిస్తున్నాము. అలాగే మీ దాంట్లో కూడా విగ్రహారాధన చేయొద్దని చెప్పి ఉపనిషత్తుల్లో ఉంది. మీ ఆర్యులు అనే వాళ్ళు చెయ్యరు, దయానంద సరస్వతి లాంటి వాళ్ళు ఖండిస్తున్నారు. విగ్రహారాధన తర్వాత వచ్చింది మీ గ్రంథాల్లోకి. కాబట్టి ఇది విషయం మిత్రులారా. బైబిల్ నుండి జవాబు చెప్పానని నేను భావిస్తూ ఉన్నాను. వీడియో నచ్చిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అనేకులకు షేర్ చేయండి సత్యాన్ని. ఇలాంటి మతోన్మాదులు చెప్పే మాటలు ఏవైతున్నాయో దాని ద్వారా హైందవులను మోసపోకూడదు, సత్యాన్ని తెలుసుకోవాలి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరొక వీడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.